మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖలో చెందిన దేవిలాల్ అనే అధికారి. నల్లకుంటలో మద్యం తాగి వేగంగా కారు నడిపి బైకును ఢీకొట్టాడు. నిలదీసిన స్థానికులపై దురుసుగా ప్రవర్తించారు. ఇక చేసేదేమీ లేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారి కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు స్థానికులు. కారులో మద్యం బాటిల్ కూడా దొరికాయి. ఈ నెల 18వ తారీఖున ఈ ఘటన జరగ్గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎమర్జెన్సీ వెళ్తున్నావు అన్న ప్లీజ్. బండి నెంబర్ వచ్చేసి 0574 TH09. ఏందన్నా ఏంది అన్న ఎట్లా చచ్చిపోతుండరా? ఎమర్జెన్సీ వెళ్తున్నావు అన్న ప్లీజ్. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన దేవిలాల్ అనే అధికారి. నల్లకుంటలో మద్యం తాగి వేగంగా కారు నడిపి బైకును ఢీకొట్టాడు. నిలదీసిన స్థానికులపై దురుసుగా ప్రవర్తించాడు. ఇక చేసేదేమీ లేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారి కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు స్థానికులు. కారులో మద్యం బాటిల్ కూడా దొరికాయి. ఈ నెల 18వ తారీఖున ఈ ఘటన జరగ్గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి దేవిలాలు నల్లకుంట ప్రాంతంలో మద్యం తాగి వేగంగా కార్ని కూడా డ్రైవింగ్ చేసినటువంటి ఘటనతో పాటు ఎదురుగా ఉంటున్నటువంటి వాహనాలన్నిటినీ కూడా ఢీకొడుతూ వెళ్తున్నటువంటి ఘటన నల్లకుంటలో చోటు చేసుకుంది. అయితే దానికి సంబంధించినటువంటి చుట్టుపక్కలంతా వాళ్ళు కూడా ఒకసారిగా అక్కడికి వచ్చిన నేపథ్యంలోనే ఎవరు మీరు ఎందుకు ఇంత వేగంగా వెళ్తూ అని చెప్పేసి నిలదీస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక రవాణా శాఖకు సంబంధించినటువంటి శాఖలో పనిచేసినటువంటి అధికారిగా తెలిసింది. అయితే తన ఇష్టానురాజ్యంగా మాట్లాడడము, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం అతను అధికారి, ఒక ఐఏఎస్ క్యాడర్ కి సంబంధించినటువంటి అధికారి కాబట్టే తనని ఎవరు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ లేకపోతే మా కంప్లైంట్ ని తీసుకోలేదు అని చెప్పేసి ప్రస్తుతం అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే ఏ అధికారైనా సరే ప్రజలకి మంచి చెడ్ల గురించి చెప్పే బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళే మాత్రమే వాళ్ళు ఇష్టానురాజ్యంగా రోడ్ల మీద ప్రయాణించడంతో పాటు మద్యం సేవించారు. ఎందుకంటే ఆ కార్లు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనదారులు కారులో చూసినప్పుడు కూడా మద్యం బాటిల్ ఉన్నాయని చెప్పేసి స్థానికులు ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదు, కంప్లైంట్ ఇచ్చాము, దానికి సంబంధించి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి అక్కడ ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే పోలీసులు కూడా కొంతమేరకు పట్టించుకున్నటువంటి తీరుని వీళ్ళు పూర్తిగా ఖండిస్తున్నారు. కాబట్టి పోలీసులు ఎప్పుడైనా సరే కేసు నమోదు చేయాలి అని చెప్పేసి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజాత. బండి నెంబర్ వచ్చేసి 0574 TH09. ఏందన్నా ఏంది ఎట్లా చచ్చిపోతుండరా? ఎమర్జెన్సీ వెళ్తున్నావు అన్న ప్లీజ్.